హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ లవ్ పార్ట్ 22. అనుని తీసుకుని లిఫ్ట్ లో థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళి విక్రమ్ రూమ్ దగ్గర వదిలిపెట్టి, భయపడకు తల్లి, కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తే నీ గతం అంతా కూడా మర్చిపోయి హ్యాపీగా ఉంటావు. చెప్పింది అర్థమైంది అనుకుంటా. కానీ నీ ఇష్టంతో ఏదైనా సరే, భయపడకు అని నుదుటి మీద ముద్దు పెట్టి డోర్ ఓపెన్ చేసి లోపలికి పంపిస్తారు అనుని. అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆవిడ డోర్ క్లోజ్ చేసి. అనుకి కంగారుగా భయం పుట్టుకొస్తూ ఉంటే మెల్లిగా డోర్ దగ్గర నిలబడి తలను పైకెత్తి చూడగా బెడ్ మీద విష్ణుమూర్తి ఫోజులో సూటిగా నూనె చూస్తూ ఉన్నాడు. ఓన్లీ తెల్ల పంచె కట్టుకుని. అంతే. విక్రమ్ని అలా చూడగానే ఒక్కసారిగా భయం పుట్టుకొచ్చింది. చేతిలో పాల గ్లాస్ ని కింద పరిచేసింది భయంతో. విక్రమ్ లేచి అను దగ్గరకు వస్తూ ఉంటే అను భయంగా పక్కకి వెళ్ళాలి అని చూసి ఒక్కడుగు పక్కకి వేసింది. అంతే. పాల గ్లాస్ పగలడంతో గాజు పెంకుల అంతా కూడా కిందలా పడి ఉన్నాయి. అంటే గాజు గ్లాస్ కదా అది. ఆ గాజు ముక్కల మీద అను కాలు పెట్టగానే ఒక్కసారిగా కాలులో చీల్చుకుని వెళ్ళాయి. ధారాళంగా రక్తం కారుతున్నా కూడా అనుకి ఆ స్పర్శే తెలియడం లేదు. కేవలం విక్రమ్ తన దగ్గరికి వస్తున్నాడు అన్న భయమే ఎక్కువగా ఉంది. ఏ మెంటల్, ఏంటి నువ్వు చూసుకోవా అని అను దగ్గరకు వచ్చి అనుని ఎత్తుకుని బెడ్ దగ్గరకు తీసుకుని వెళ్తున్నాడు విక్రమ్. అను కంగారుగా భయంతో, నన్నేమి చెయ్యొద్దండి, ప్లీజ్ అండి, నాకు భయంగా ఉంది, నన్ను వదిలేయండి ప్లీజ్ అని వణుకుతున్న గొంతుతో ఏడుస్తూ అంటుంది అను విక్రమ్ ని చూస్తూ. విక్రమ్ సైలెంట్ గా అనుని తీసుకుని బెడ్ దగ్గరకు వచ్చి అనుని బెడ్ మీద పడుకోబెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని అను కాళ్ళ దగ్గర కూర్చుని అను కాలుని ముట్టుకోవడానికని చేతిని ముందుకి తెస్తూ ఉంటే అను కంగారుగా తన కాలుని వెనక్కి లాక్కుంది భయంగా. ఇంకా చురుగ్గా చూశాడు అనుని విక్రమ్. నాకు భయంగా ఉందండి, నన్నేమీ చెయ్యొద్దు ప్లీజ్ అని చేతులు జోడించి అంటుంది ఏడుస్తూ. అనుని చురుగ్గా చూస్తూ తనని బెడ్ మీదకి లాగి తన మీదకి చేరిపోయాడు విక్రమ్ కోపంతో. బెదురుతున్న కళ్ళతో విక్రమ్ ని చూడలేక చూపు దించేసింది భయంతో. విక్రమ్ ఇంకా దగ్గరగా ఉండేసరికి ఇంకా భయమేసింది. ఏంటి నువ్వు, నేనేమైనా నేను చేశానా ఈ 2 days నుంచి? అయినా ఇప్పుడు ఎందుకని అంతలా భయపడిపోతున్నావు అని గట్టిగా అరుస్తాడు విక్రమ్. ఆ అరుపుకి అనుకి భయం పెరిగిపోయి ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది. అనుని విక్రమ్ చురుగ్గా చూస్తూ లేచి కూర్చుని అను కాలిని పట్టుకుని ఇక ఆ చేతిని జస్ట్ కాలికి టచ్ చేశాడు అంతే. ఫాస్ట్ గా లేచి కూర్చుని తన కాళ్ళను గట్టిగా పట్టుకుని కూర్చుంది భయంతో. తన ఫేస్ లోనే తెలుస్తుంది తను ఎంత భయపడుతుంది అనేది. నేనేం చెయ్యను, ఇలా ఇవే కాలు, రక్తం చాలా పోతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది, చూస్తాను అని తన కాలిని ముట్టుకోవాలి అని చూస్తూ ఉంటే నేను చూసుకుంటానండి అని అను తడబడుతూ అంటుంది. చురుగ్గా చూశాడు అనుని. అను ఆ చూపుకి భయపడింది కానీ కాలిని మాత్రం ముందుకు అస్సలు పెట్టనే లేదు. ఇక ఎంతసేపు అయినా కాలు మాత్రం ముందుకు పెట్టట్లేదని. ఏంటి ఇప్పుడు అని గట్టిగా విసుకొచ్చి అంటాడు విక్రమ్. నేను కట్టుకుంటానండి అని భయంగానే అంటుంది అను. కట్టు. ఏ చెప్తుంటే అసలు నీకు ఎందుకు అర్థం కాదే అని గట్టిగా అరుస్తాడు విక్రమ్ అను మీద. అంతే. ఇంకేముంది, దెబ్బకు ఆ అరుపుకు భయపడి కళ్ళు చెవులు గట్టిగా మూసుకుని ఒడిగిపోతూ ఉంది. ఇంకా విక్రమ్ కి విసుకొచ్చి అను కాలుని లాగి బాగా రక్తం అవుతూ ఉండడంతో ఆ కాలుని తన ఒడిలో పెట్టుకోవాలి అని చూస్తూ ఉంటే అను మళ్ళీ ధైర్యం చేసి, ఏమండి, నేను కట్టుకుంటానండి, వదలండి అని వణుకుతున్న గొంతుతో అంటుంది అను. అలా కాలిని ముట్టుకోవటం ఇష్టం లేక అనుకి ఈసారి విక్రమ్ కి ఎంత మండింది అంటే ఇంకా ఓపిక నశించి అనుని కోపంగా చూస్తూ తన గొంతు పట్టుకున్నాడు పిచ్చ కోపంతో. ఇంకంతే. ఒక్కసారిగా అనుకి ఒక వారం ముందు రోడ్డు మీద చూసిన విక్రమ్ కనిపించాడు తనకి. ఇంకేముంది, ఇంకా వణికిపోతూ ఉంది. విక్రమ్ పట్టుకు ఊపిరాడక ఆయాస పడుతూ ఉంటే అను బాధని చూసి విసురుగా వదిలేశాడు. అను ఆయాసంతో దొగ్గుతూ రొప్పుతూ ఉంటే వాటర్ గ్లాస్ తీసుకుని అనుకి తాపించాడు విక్రమ్. ఇక తను నార్మల్ అయిన తర్వాత అనుని సూటిగా చూస్తూ,
ఇప్పుడు నోరు తెరిచావనుకో ఇక్కడే గొయ్యి తీసి పాతేస్తాను అని గంభీరంగా చెప్పాడు విక్రమ్ అను కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. ఈసారి అనుకి భయం వేసి సైలెంట్ గా ఉంది. విక్రమ్ కోపంగా అనుని చూసి మళ్ళీ బెడ్ మీద కూర్చుని అను కాలుని తన ఒడిలో పెట్టుకుని బ్లీడింగ్ అవుతున్న ప్లేస్ లో కాటన్ తో క్లీన్ చేస్తూ ఉన్నాడు విక్రమ్. అలా కాటన్ తో క్లీన్ చేస్తూ ఉన్నందుకే ఆ నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అనుకి. అనుని సూటిగా చూస్తూ కాలికి గుచ్చుకున్న చిన్న గాజు ముక్కని చిన్నగా లాగాడు. అంతే అను ఒక్కసారిగా అమ్మా అని అరిచింది నొప్పి తట్టుకోలేక. కాలికి అంటిన రక్తాన్ని మొత్తం క్లీన్ చేసి కాటన్ పెట్టి కట్టుకట్టాడు విక్రమ్. తర్వాత కాలిని మెల్లిగా బెడ్ మీద పెట్టి నొప్పిగా ఉందా అని భయంతో కళ్ళు మూసుకుని ఉన్న అనుని చూశాడు విక్రమ్. చిన్నగా కళ్ళు తెరిచి ఇంకా విక్రమ్ ని భయంతో చూడలేక తలదించేసింది అను. తన చెంపల మీద నుంచి జారుతున్న తన కన్నీళ్లను తుడిచి, ఎందుకను ఎందుకని అంత టెన్షన్ పడుతున్నావు? నేనేమీ చెయ్యను నీ అనుమతి లేకుండా. ఎన్నో రోజులుగా నువ్వు ఏమైతే ఫేస్ చేసావో అన్నీ కూడా నాకు తెలుసు. ఇప్పుడు నా విషయంలో నిన్ను అసలు ఇబ్బంది పెట్టలేను, పెట్టను కూడా. నువ్వు ఇప్పుడే నాతో కలవడానికి రెడీగా లేవని నాకు తెలుసు. కానీ మమ్మీ సంతోషం కోసం ఓకే అన్నాను అంతే. కానీ నేను ఇబ్బంది పెట్టాలని మాత్రం కాదను. టెన్షన్ పడకుండా సైలెంట్ గా పడుకో అని విక్రమ్ దూరం జరిగి బెడ్ ఎడ్జ్కి పడుకుంటూ ఉంటే అను చిన్నగా నోరు తెరిచి నేను కింద పడుకుంటానండి అని చిన్నగా చెప్తుంది. ఏంటి అని లేచి కూర్చున్నాడు కోపంగా విక్రమ్. అను భయంగా తల దించేసి నేను కింద పడుకుంటానండి అని వణుకుతున్న గొంతుతో అంటుంది. దీన్ని మార్చలేమో అని బెడ్ దిగి నువ్వు బెడ్ మీద పడుకో, నేను వెళ్ళి సోఫాలో పడుకుంటా ఓకేనా అని లేచి వెళ్తూ ఉంటే వద్దండి నేను నేను సోఫాలో పడుకుంటా, మీరు ఇక్కడే పడుకోండి అని అను అంటూ ఉంటుంటే మూతి పగులుతుంది, మూసుకుని పడుకో లేదంటే ఇద్దరం కలిసి ఈ బెడ్ మీద పడుకోవాల్సి ఉంటుంది అని బేస్ వాయిస్ లో అంటాడు విక్రమ్. దెబ్బకు బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకుంటుంది అను. దీన్ని బాగా మార్చాలి అని అనుని చూస్తూ సోఫాలోనే కూర్చున్నాడు విక్రమ్. అయ్యే పని అంటారు ఇంకా. ఇంకా భయం తొందరలోనే పోగొట్టి నేను నా దాన్ని చేసుకుంటా అని మనసులోనే అనుకుని సోఫాలో పడుకుంటాడు విక్రమ్. కానీ తన హైట్ కి కటౌట్ కి ఆ సోఫా సరిపోవట్లేదు. ఏం చెయ్యాలో తెలియక లేచి కూర్చున్నాడు. ఆ నూనె చూడగానే సైలెంట్ గా హ్యాపీగా నిద్రలోకి జారుకుంది తను. దీనికి బాగానే ఉంది కానీ నాకు అసలు ఇలానే లేదు, ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు. అలాంటిది దీనివల్ల నేను చుక్కలు చూడాల్సి వస్తుంది అని చిన్నగా నూనె కసురుకొని ఆ సోఫాలోని సైడ్కి తిరిగి కష్టంగా పడుకున్నాడు. అలా ఒక అరగంట ఎలానో పడుకున్నాడే కానీ ఇంకా ఆ సోఫాలో అడ్జస్ట్ అవ్వలేక ఇక తప్పదురా విక్రమ్, నీ పెళ్ళం కోసం ఇది చెయ్యక తప్పదు అని అనుకుంటూ బెడ్ మీద ఉన్న బ్లాంకెట్ ని తీసుకుని బెడ్ పక్కన ఆ బ్లాంకెట్ ని వేసి పిల్లో వేసి కింద పడుకున్నాడు మన విక్రమ్. ఏంట్రా నీకు ఈ బాధ? అసలు ఎప్పుడైనా షూ లేకుండా అయినా నడిచావేమో గాని నేల మీద, అలాంటిది ఇప్పుడు డైరెక్ట్ గా కిందే పడుకున్నావు. నీ పెళ్ళం వచ్చాక నువ్వు బాగా మారిపోయావురా విక్రమ్. ఇంకా నీ పెళ్ళం నీతో ఏం చేయిస్తుందో జాగ్రత్త అని విక్రమ్ తన మనసులోనే అనుకుని చిన్న నవ్వు నవ్వుకున్నాడు. ఒకసారి లేచి అనుని చూసి మళ్ళీ పడుకుని చాలా కష్టంగా నిద్రలోకి జారుకున్నాడు విక్రమ్. కానీ అలా కింద పడుకోవటం కొత్త కదా, సో విక్రమ్ కి నిద్ర కరువయ్యింది. ఎందుకంటే నిద్రే పట్టలేదు. ఎప్పటికో తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్నాడు. అనుకి రోజు తొందరగానే లేచే అలవాటు ఉండడంతో మెల్లిగా లేచి కూర్చుని సోఫా వైపు చూసింది. అక్కడైతే విక్రమ్ లేడు. అదేంటి రూమ్ లో లేరు, సోఫాలో పడుకుంటా అన్నారుగా లేదేంటి అని చుట్టూ చూస్తుంది. విక్రమ్ ఎక్కడ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళారీనా అని అనుకుంటూ బెడ్ కి మరో సైడ్ దిగుదామని అటువైపుగా జరుగుతుంది. ఎందుకు అంటే నైట్ గ్లాస్ పీసెస్ అలానే ఉన్నాయి కదా, అందుకే అటువైపు నుంచి దిగాలి అని. కింద ఎవరు ఉంటారో కూడా చూసుకోకుండా సడన్ గా కాలు కింద పెట్టి లేవబోతూ ఉండగానే విక్రమ్ కాలుకి తన కాలు తగిలి డైరెక్ట్ గా వెళ్ళి విక్రమ్ గుండెల మీద పడిపోతుంది అను. అస్సలు ఊహించని అను డైరెక్ట్ గా విక్రమ్ గుండెల మీద పడింది. అంతే దెబ్బకు దర్చుకుంది అను. చిన్నగా తలెత్తి విక్రమ్ ని చూడగా మంచి స్లీప్ లో ఉన్నాడు మన హీరో.
ఏంటి నేను ఇలా పడ్డాను, అయినా ఈసారి ఏంటి ఇంకా లేవలేదు, నేను పడ్డాను కదా అయినా లేవలేదేంటి అని అనుకుని డౌట్ వచ్చి విక్రమ్ ఫేస్ దగ్గర తన చేతిని ఊపింది. విక్రమ్ నుంచి ఎలాంటి అలికిడి లేదు. అమ్మో బతికిపోయాను, లేదంటే నేను సార్ చేతుల్లో అయిపోయేదాన్ని అని అనుకుని చిన్నగా లేవటానికి మంచం మీద చేతిని పెట్టి లేస్తూ ఉంటే అప్పుడే విక్రమ్ సైడ్కి తిరగడంతో అను నడుముని చుట్టేశాడు. అంతే, చల్లగా తగులుతున్న విక్రమ్ చేతి స్పర్శ డైరెక్ట్ గా తనకు తగులుతూ ఉంటే ఒక్కసారిగా ఉనికిపోతుంది విక్రమ్ ని చూసి. ఇంకా ఇంకా పడుకునే ఉండడంతో మెల్లిగా విక్రమ్ చేతిని తీయడానికి చూస్తూ ఉంటే ఈసారి విక్రమ్ అనుని గట్టిగా తన మీద కదుముకుంటూ తన్ని దగ్గరికి లాక్కుని మొత్తంగా అనుని మీదకి లాక్కున్నాడు, తన ఎద మీద తల పెట్టుకుని. ఇక అంతే, విక్రమ్ చేసిన పనికి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయ్యింది అనుకి. ఇక వేగంగా అను ఊపిరి తీసుకుంటూ విక్రమ్ ఎలా నెట్టాలో తెలియక బిక్కుమొహం వేసుకుని చూస్తుంది. బట్ విక్రమ్ మాత్రం నైట్ నుంచి నిద్ర లేకపోవటంతో ఇప్పుడు హాయిగా బుజ్జున్నాడు అను మీద. అను భయంగా విక్రమ్ భుజం మీద చేతిని వేసి నెట్టడానికి చూస్తూ ఉంటే ఆ ప్రాసెస్ లో అనుని ఇంకా గట్టిగా హత్తుకుని తన ఎద లోతుల్లో నుంచి తలను పెట్టుకుని గట్టిగా అదిమాడు. మంచిగా బుజ్జున్నాడు. ఆ ప్రాసెస్ లో అను చేతిని కూడా విక్రమ్ హోల్డ్ చేయటంతో అనుకి ఇప్పుడు ఎలాంటి దారి లేదు, ఏం చెయ్యాలో తెలియడం లేదు. గుండె వేగం పెరుగుతుంది. చాలా కష్టంగా అదుపు చేసుకుంటూ ఇంకా కష్టంగా విక్రమ్ బరువుని మోస్తూ సైలెంట్ గా ఉండిపోయింది అను. అలా గంట నుంచి 2 గంటలు, 3 గంటలు, మొత్తానికి మిట్ట మధ్యాహ్నం 12 గంటల వరకు అలానే ఆ పొజిషన్ లోనే ఉన్నారు ఇద్దరు. అమ్మో, ఇక తర్వాత విక్రమ్ గారికి ఇప్పుడు బాగా నిద్ర పట్టింది అనుకుంటా మరి. విండోలో నుంచి సూర్యకిరణాలు విక్రమ్ బేర్ బాడీ మీద పడి మంట పుడుతూ ఉంటే వెలుగు వచ్చి తలని అటు ఇటు జరుపుతూ ఏంటి ఇంత మెత్తగా ఉంది అని చూస్తూ ఉంటే అను కింద ఉండి వణికిపోతుంది విక్రమ్ ని చూస్తూ. విక్రమ్ కి మెలుగు వచ్చి కళ్ళు తెరిచి చిన్నగా మంచం వైపు చూశాడు. ఖాళీగా ఉండడంతో ఎక్కడికి వెళ్ళింది ఇది అని మనసులో అనుకుంటూ మళ్ళీ పడుకున్నాడు. అప్పుడు తట్టింది మన విక్రమ్ కి, నేను నేల మీద కదా పడుకుంది, మరి ఏంటి మెత్తగా ఉంది అని. తల ఎత్తి కిందకి చూడగా బెదురు కళ్ళతో అమాయకంగా తనని చూస్తూ కనిపించింది విక్రమ్ కి అను. మరి చూద్దాం ఏం జరుగుతుందో.